వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో దక్షిణాదిలో సీట్లు పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. సౌత్ లో కర్ణాటక, తెలంగాణపైనే ఎక్కువగా కమలం పార్టీ దృష్టి పెడుతోంది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు సాధించడంతో ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడానికి ప్లాన్ రచిస్తోంది. గతంలో ఉత్తర తెలంగాణలోనే 3 ఎంపీ సీట్లు ఉండటంతో పట్టు నిలబెట్టుకోవడానికి అవసరమైతే అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అసెంబ్లీ పోల్స్ లో కూడా ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలుచుకోవడంతో ఎంపీ సీట్ల కోసం కూడా ఈ ప్రాంతంపైనే హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడి సీట్లకు అభ్యర్థులపై వరుస సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితులు, పార్టీలో సీనియర్ల అభిప్రాయాలను బట్టి కొన్ని చోట్ల సిట్టింగ్లను మార్చడానికి సిద్ధమవుతున్నట్లు నేతలు చెబుతున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలోనే 3 సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలో దించితే ఓటమి ఎదురైంది. దీంతో ఓటమికి కారణాలు, స్థానిక పరిస్థితులపైన హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. గట్టి అభ్యర్థులనే పెట్టిన ట్రయాంగిల్ పోరు కావటం, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఓడిపోయినట్లుగా తేల్చారు. ఇంకా కరీంనగర్ విషయంలో బీజేపీ కీలక నేతల మధ్య విభేదాలు కూడా పార్టీకి నష్టం చేశాయని చెప్తున్నారు. అందుకే బండి సంజయ్ గట్టి ఫైట్ ఇచ్చినా కాస్త తేడాతో ఓడిపోయినట్లు అంచనాకొచ్చారు. కరీంనగర్ లో సంజయ్ తో పాటు హుజురాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఓటమి పాలయ్యారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలు, ఇతర సీనియర్లతో ఉన్న గ్యాప్ ను పార్టీ గుర్తించినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఫలితాల విశ్లేషణ ఆధారంగా పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. నష్టం చేసిన అంశాలను సరిదిద్దుకుంటూ అవసరమైన మార్పులు చేయబోతున్నట్లు సంకేతాలిచ్చింది. కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దించడం, బలమైన సిట్టింగ్ నేతల్ని మరో సీటుకు షిఫ్ట్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో పలువురు స్థానిక నేతలు, జనంలో గుర్తింపు ఉన్న ప్రముఖుల పేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. వారిలో వ్యాపారవేత్త పాడి ఉదయనందన్ రెడ్డి పేరు జిల్లా బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎఫ్టీవీ అధినేత అయిన ఉదయనందన్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. చాలా కాలంగా స్థానికంగా సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. కరీంనగర్ ఎంపీ పరిధిలో కుల సమీకరణాలను కూడా పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఓట్ల పరంగా ఎస్సీల తర్వాత రెడ్లు బలమైన వర్గంగా ఉన్నారు. ముదిరాజ్, మున్నూరు కాపులు బలంగా ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. ఈ సీటు నుంచి గతంలో ఎప్పుడూ రెడ్డి నేతలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు పార్టీ సీనియర్ల మధ్య విభేదాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని జిల్లా నేతలు చెప్తున్నారు. ఈ వ్యూహంతో ముదిరాజు వర్గం కూడా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులే ఎక్కువగా గెలవటం, అటు కాంగ్రెస్ సామాజిక సమీకరణాలను బట్టి కూడా అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్ లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించితే బండి సంజయ్ ని మరో సెగ్మెంట్ లో బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా యాత్ర చేసిన సంజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. దీంతో జహీరాబాద్ సీటుకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరాఠా, కన్నడ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ సీటులో సరైన అభ్యర్థి ఉంటే బీజేపీకి ఛాన్స్ ఉందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఈ మార్పుతో 2 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈసారి కాస్త ముందే ఎలక్షన్లు జరుగుతాయన్న అంచనాతో అభ్యర్థులపైన తొందరలోనే క్లారిటీ ఇస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.